హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి పూరీలు అండి. ఇంట్లోనే చేస్తున్నాను. మా అబ్బాయి ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, మమ్మీ పూరీలు చేసి పెట్టవా అని. ఇంకా స్కూల్కి పంపిస్తే ఎలా అని ఇంట్లోనే చేస్తున్నాను అనమాట. అంటే స్కూల్కి అంటే ఆయిల్ ఫుడ్ కదండి, వాంతులు అయిపోతాయి అని ఇంకా ఇంట్లోనే చేద్దామని. స్కూల్కి ఏమో ఇడ్లీ పంపిస్తాను, ఇంకా పిండి ఏమో నైట్ కలిపి పెట్టేసుకున్నాను. అదిగోండి మా అబ్బాయిను వాళ్ళ డాడీ కలిసి చేస్తున్నారు. మా ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారండి నాకు. నేను పూరీలు చేస్తాలే, నువ్వు ఈలోగా కర్రీ వండేసేసే అని చెప్పారు. నేనేమి ఇంక పొయ్యి మీద ఈలోగా బంగాళదుంపలు పెట్టేశానండి, 2 బంగాళదుంపలు ఇంకా పెట్టేసి ఉడకబెడుతున్నానండి. ఇంక వీళ్ళు ఇద్దరు కలిసి పూరీలు చేసేస్తున్నారు కదా, సర్లేమని ఇంకా నేను బంగాళదుంపలు ఉడకబెట్టేసి శనగపిండి ఉంటుంది కదా, శనగపిండిలో కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండి, ఇంకా అవి కూడా పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ వేడవుతుంది. ఒక పొయ్యి మీద ఏమో అవి పెట్టాను బంగాళదుంపలు, ఒక పొయ్యి మీద ఏమో కూర రెడీ చేసేస్తున్నానండి. అదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేపేస్తున్నాను. వేపేస్తున్నానండి. అది మగ్గిన తర్వాత దినుసులు అవి వేసుకుందామని ఇంకా పెట్టుకున్నానండి. అన్నీ రెడీ పెట్టేసుకున్నాను పక్కన. అదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మగ్గిపోయినాయండి. ఇంకొంచెం జీలకర్ర, కరివేపాకు, తాలింపు దినుసులు అవి వేసేసి బాగా వేపేస్తున్నానండి. అదిగోండి చూడండి, జీలకర్ర అండి, తాలింపు దినుసులు, కరివేపాకు కూడా వేసేసాను. అదిగోండి అసలు ఫస్ట్ టైం ట్రై చేశానండి పూరీ కర్రీ. నేను ఎప్పుడు చేయలేదు, అది ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. కానీ బాగా కుదిరిందండి, టేస్ట్ మాత్రం నిజంగా అసలు చాలా బాగా వచ్చిందండి. అదిగోండి ఇంకా దుంపలు కూడాను ఉడికిపోయినాయి. ఇంకా మొత్తం వేసిన తర్వాత మగ్గింది కదా, ఈ పిండి కూడా వేసేసానండి. కొంచెం చిక్కకుందని వాటర్ పోసానండి, వాటర్ పోసేసి తిప్పానండి. అదిగోండి బంగాళదుంపలు కూడా ఉడికిపోయినాయి. ఇంకా అవి కూడాను చిన్న చిన్న ముక్కలుగా కింద కట్ చేసి పెట్టాను. అదిగోండి ఇంకా అది కూడా వేసి బాగా కొంచెం ఒక 10 నిమిషాలు ఉంచానండి. బాగాను చిక్కదనంగా అయ్యి బంగాళదుంపలు కూడా ఉడికి మగ్గిందండి, బాగుంది. ఇంకా పక్కన మూగుడు పెట్టేసి ఆయిల్ వేసానండి. ఇంకా నేను పూరీలు ఫ్రై చేసేస్తుంటే మా బాబు అన్నాడు, మమ్మీ నేను చేస్తాను మమ్మీ చిన్నవి అని. ఇంకా తను చేస్తున్నాడండి. అదిగోండి పూరీలు వేసేసాను. అది మా అబ్బాయి చేశాడండి, చిన్న పూరీ చేశాడు. నేను చేస్తాను మమ్మీ అని చేశాడు. సర్లే బాబు అన్నాను. చిన్న పూరి ఇంకా ఆయన కోసమని చేశారు. అదిగోండి ఆయిల్ వేసి కొంచెం సేపు ఎక్కువసేపు ఉంచినాను, కలర్ మారిపోద్దండి. మరి ఎక్కువసేపు ఉంచకూడదు, సిమ్లోనే అండి, సిమ్లోనే ఆయిల్ కూడా కాగాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లోనే పూరి కూడాను వేపుకోవాలండి. ఇంకా ఈయన పనిలో ఈయన ఉన్నాడు చూడండి. ఇంకా పూరీలు వేపేస్తున్నాం కదా, ఇంకా ఆయన పనిలో ఆయన ఉన్నాడు. అయిపోయిందండి. అసలు టేస్ట్ మాత్రం నిజంగా అసలు సూపర్ అండి, బాగా వచ్చింది. అదిగోండి చూడండి, నిజంగా అసలు చాలా బాగా కుదిరిందండి. ఫస్ట్ టైం చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.